వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్పీలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సెక్షువాలజిస్ట్ అదేవిధంగా సైకియాట్రిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, మీ వీడియో చూసిన కొద్దిమంది కమెంట్స్ పెట్టారు సార్. ఏంటంటే మేము ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాం, బానిస అయ్యాం పూర్తిగా. సో మరి మేము ఏ మందులు వాడినా సరే అంగస్తంభన సమస్య అనేది వెళ్ళట్లేదు, అంటే ఆ సమస్య అనేది సొల్యూషన్కి దొరకట్లేదు. మరి షాక్ వేవ్ ట్రీట్మెంట్ ద్వారా మాకేమైనా ఈ సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుందా అంటున్నారు. అసలు అంగస్తంభన సమస్యకి ఈ ఆల్కహాల్కి ఉన్న ఇంటర్లింక్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. ఈ ఆల్కహాల్ ఏంటంటే ఆల్కహాల్ ఫస్ట్ లో కోరికల్ని ఇంక్రీజ్ చేయటం కావచ్చు, మనకున్న ఆ సోషల్ స్టిగ్మాని తీసేయటం కావచ్చు, డిజిన్హిబిషన్ అంటాం. కొద్దిగా మోతాదులో తీసుకుంటే ఏంటి అంటే ఆ భయము ఆందోళన తగ్గిపోయి వీళ్ళు సెక్షువల్ యాక్ట్ ఇంక్రీజ్, అంటే శృంగారం అనేది ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేకుండా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదేదో బాగుందని ఆల్కహాల్ కి అడిక్ట్ అవ్వటం, అంటే ఆల్కహాల్ తీసుకొని సెక్షువల్ యాక్ట్కి వెళ్ళడం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. పాపం ఇది ఫస్ట్ లో వాళ్ళకి ఉపయోగపడ్డట్టు ఉన్న, చివరికి ఏమవుతుందంటే ఆల్కహాల్ తీసుకోకుండా వాళ్ళకి ఎరెక్షన్స్ రావు, సెక్షువల్ యాక్ట్ కోటి ఉండదు. సో ఫైనలీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆల్కహాల్ తీసుకొని దాంతో పాటు వయాగ్రా కలపటము, సో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఫైనలీ వాళ్ళకి ఆల్కహాల్ తీసుకున్నా వయాగ్రాలు తీసుకున్నా వాళ్ళకి పని చేయకుండా అంగం అనేది స్తంభించదు. అంటే కోరిక ఉంటుంది, అంటే సెక్షువల్ డిజైర్ ఉంటుంది కొంతమందిలో, బట్ ఎరెక్షన్స్ అనేటివి రావు. సో ఫస్ట్ దీంట్లో ఏంటంటే ఆల్కహాల్ని తీసేసేయాలి, అంటే డీ అడిక్ట్ చేయాలి. వాళ్ళకున్న ఇంటాక్సికేటెడ్ స్టేట్ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి. సో ఫస్ట్ డీ అడిక్ట్ చేసుకునేసి ఈ అంగస్తంభన సమస్యలను మనం ఈజీగా కరెక్ట్ చేయాలి. సో మీ దగ్గరికి ఇట్లాంటి పేషెంట్స్ వచ్చారండి? అంటే పూర్తిగా నేను మందుకు అడిక్ట్ అయిపోయాను, సో దీని నుంచి నన్ను కాపాడండి అని వచ్చిన వాళ్ళు ఉన్నారండి? యూజువలీ ఎస్. నేను ఒక కేసు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఇతను ఏంటి అంటే లేబర్ అంటే ఒక 42 years బాగా పనిచేసే లేబర్ ఏం చేస్తారు పాపం, బాగా శారీరకంగా ఫిజికల్గా కష్టపడి ఇంటికి వచ్చేసి కొద్దిగా ఆల్కహాల్ తీసుకొని సెక్షువల్ యాక్ట్ చేసేవాడు. ఇతనికి వాళ్ళ పార్ట్నర్ ఏం చేసేదంటే ఆల్కహాల్ తీసుకుంటే అంగస్తంభన వస్తుంది, వాటెవర్, వాళ్ళ శృంగార జీవితం బాగుంది అని చెప్పేసి ఆవిడ కూడా ఎప్పుడు డినే చేసేది కాదు, ఆల్కహాల్ ఆపేది కాదు. సో ఇతను ఏంటి అంటే ఆల్కహాల్ తీసుకొని సెక్షువల్ యాక్ట్ అనేది పాపం ఫస్ట్ నుంచి అలవాటు చేసేస్తుంది. సో ఫైనల్ నా దగ్గరకు వచ్చింది ఏంటి అంటే డీ అడిక్ట్ కావడానికి, అంటే ఆల్కహాల్ నేను తీసేసేయాలి. కానీ చిన్నగా అతని సమస్యలు ఒకటి చూస్తూ ఉంటే బేసిక్ మేజర్ సమస్య ఏమైందంటే ఇతనికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగం స్తంభించడం లేదు. సో అతను సైకలాజికల్గా ఏంటి అంటే నేను ఇంకా పనికిరాను, నా జీవితం వేస్ట్ అనే డిప్రెషన్కి వెళ్ళిపోయి అడిక్షన్, అంటే ఆల్కహాల్కి అలవాటు పడిపోయాడు. సో రోజు ఆల్కహాల్ తీసుకోవటం, అతన్ని ఇబ్బంది పెట్టుకోవటం, సరిగ్గా నిద్ర లేకపోవటం, ఆల్కహాల్ తీసుకోకపోతే నిద్ర కూడా రాకపోవటం, డిపెండెన్సీ పెరిగిపోవటం, విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉండటం, ఇట్లా. సో ఇతన్ని కొద్దిగా మనం ఫిజికల్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ బ్యాక్ ఉన్న సమస్య ఏంటి అంటే బేసికలీ వాళ్ళు శారీరకంగా కూడా దూరంగా ఉన్నారు. సో దీనికి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఫస్ట్ డీ అడిక్షన్ ని తీసేసి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేయడం అనేది జరిగింది. సో మీరు అన్నారు కదా ఈ ఆల్కహాల్లో ఈ షాక్ వేవ్ థెరపీ ఎలాగ ఉపయోగపడుతుందని. ఆల్కహాల్ పూర్తిగా కట్ చేయటము ఆర్ మోతాదు తగ్గించటం. సో బేసికలీ 150 ml 180 ml పర్ డే చాలా మంది కామన్ గా తీసుకుంటుంటారు. వాళ్ళు పోల్చుకుంటారు, అంటే రేషనలైజేషన్ అంటాం. సార్ వాడు మా ఫ్రెండ్ లీటర్ తాగుతాడు, నేను పావు లీటరే తాగుతున్నాను, నాకే వచ్చింది ఏంటి సమస్య. సో ఆల్కహాల్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని ఇబ్బంది పెడుతుందండి. సో నేను పర్టికులర్ గా ఈ కేసులో ఏంటి అంటే పాపం సెక్షువల్ లైఫ్ చాలా ఇబ్బంది పడింది. వాళ్ళు ఆల్రెడీ వయాగ్రాస్ అన్నీ వాడేసి ఏమీ ఇబ్బంది పడి నా దగ్గరకు వచ్చారు. సో నేను వాళ్ళకి చిన్నగా డీ అడిక్షన్ ఇంప్రవైజ్ చేసి ఆల్కహాల్ అనేది వాళ్ళ జీవితంలో నుంచి తీసేసి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా, సో ఎక్స్ట్రా కార్పోరియల్ హై ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ద్వారా. భయపడలేదా సార్ ఫస్ట్ షాక్ వేవ్ అంటేనే ఏమైనా షాక్ ఇస్తారేమో అని చెప్పేసి? బేసికలీ వాళ్ళు నా దగ్గరకు వచ్చిన సమస్య ఆల్కహాల్ కదా, సో ఆల్కహాల్ని తీసేసినప్పుడు హ్యాపీగానే బాగున్నారు. తర్వాత రాను ఆన్ సిట్టింగ్స్లో ఏంటి అంటే ఈ షాక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా వచ్చింది. అప్పుడు నేను సజెస్ట్ చేశాను షాక్ వేవ్, వాళ్ళకి తెలియదు పూర్తిగా.
ఇది రీసెంట్ టెక్నిక్, బాగా ఇంప్రూవ్ అవుతారు, శారీరకంగా కూడా బాగా కలుస్తారు. వాళ్ళు ఫస్ట్ ఈ షాక్ అంటేనే చాలా భయపడ్డారు. ఓకే. సో ఈ షాక్ గురించి వివరించడం జరిగింది. లైక్ ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఏసీ కరెంటు, డీసీ కరెంటు మీకు అంగానికి ఇవ్వటం కాదు, ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటి ప్రొసీజరు. దీన్ని అంగానికి డైరెక్ట్గా అప్లై చేస్తాము. సో దట్ అంగంలోని రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఈ అంగస్తంభన లోపాలని కరెక్ట్ చేస్తాము. దాని ద్వారా మీ సాంసారిక జీవితం ఇంప్రూవ్ అవుతుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకే. ఇప్పుడు ఇదే విధంగా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు సార్, స్మోకింగ్ కి అడిక్ట్ అయిన వాళ్ళు. సో నికోటిన్ ఏదైనా కావచ్చు, సిగరెట్ కావచ్చు, బంగ్ కావచ్చు, ఏదైనా. సో అట్లాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి ఈ షాక్ వేవ్ థెరపీ? ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి బేసికలీ ఈ ఆల్కహాల్ అనే కాదు, ఎనీ అడిక్షన్, అడిక్టివ్ మెటీరియల్స్ ఇబ్బంది పడతారు. సో ఈ అడిక్షన్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆ అడిక్షన్ మెటీరియల్ తీసేసి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఈ ఈడీని కరెక్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మైండ్ లోకి ఇంజెక్ట్ అయిపోతుంది అసలు, దీనికి నేను పనికి రానేమో అన్నట్లుగా. అవును, ఆ భయం మనం డిస్కస్ చేసుకుంటే అది ఆ ఇంటెన్సిటీ తెలియదండి. పాపం ఆ అంగస్తంభన లోపాలు ఉన్న వాళ్ళకి ఎంత డిప్రెషన్ ఉంటారు అంటే దే డోంట్ ఈవెన్ టాక్ టు సమ్వన్, అంటే వాళ్ళ పంచుకోవాలని కూడా అనిపించదు. మనం ఇంత సింపుల్ గా అనుకుంటున్నాం కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా దానికే. బేసిక్ గా దీనికి ఈజీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఈజీ మెథడ్స్ ఉన్నాయి అని చెప్పడం. ఒకప్పుడు అసలు దీని గురించి డిస్కస్ చేయాలంటే కూడా అసలు ఈ వీడియోలు ఏంట్రా, ఈ వీడియోలు నువ్వు చేసావేంట్రా అని చెప్పేసి అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సమాజానికి అవసరం సార్ ఇది. చాలా మంది డాక్టర్లు కూడా ఏం చెప్తా ఉన్నారంటే పిల్లలకి దీని మీద అవేర్నెస్ లేక సూసైడ్లు కూడా చేసుకుంటా ఉన్నారు. అంటే ఓకే, అంగం స్తంభించలేదు, ఇంకా నేను దేనికి పనికి రానేమో అని చెప్పేసి చేసుకుంటా ఉన్నారు. రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివాను సార్. ఫస్ట్ నైట్ రోజు సెక్షువల్ గా వాడు సరిగా చేయలేదు అని చెప్పేసి వాళ్ళ భార్య ఏదో అనడంతో సూసైడ్ చేసుకున్నాడు ఒక రోజుకే. సో అదే ఒక అవేర్నెస్ లాంటి ప్రోగ్రామ్స్ కింద మనం చేసామంటే చాలా మంది చాలా పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం, మేము అన్ని చేస్తూ ఉంటాం, కానీ చాలా మంది డాక్టర్లతో వేరే వేరే టాపిక్స్ చేస్తూ ఉంటాం. ఈ టాపిక్ చేయడానికి మాత్రం ఇది ఏదో పెద్ద నేరం అన్నట్లుగా చూస్తూ ఉంటారు. కానీ దీని మీద కూడా ఒక అవేర్నెస్ తీసుకుని వస్తే చాలా మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.